హాయ్ అండి, చూడండి చికెన్ కూర అండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తానండి. దీని ప్రాసెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా వండుకోవచ్చు అండి దీన్ని. ఇలా దీనికి తింటుంటే తినాలనిపించింది. చాలా టేస్టీగా ఉండిద్ది. సింపుల్గా ఉండిద్దండి. ఇదిగో చికెన్ కూర అండి. ఇదిగో కాల్చిన చికెన్ తీసుకొచ్చామండి. ఇదిగో కాల్చిన చికెన్ అండి. నిజంగా కాల్చిన చికెనేనండి, చూపిస్తాను. కాల్చిన చికెన్ ఫ్రెండ్స్. ఇదిగో కాల్చిన చికెన్ తీసుకొచ్చారు. కాల్చిన చికెనే తీసుకొచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, అసలు జనం యూస్ పెరుగుతున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా వంటలు పెట్టాను ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో చికెన్ కడిగాను ఫ్రెండ్స్. 2 సార్లు చికెన్ కడిగేసి మంచి వాటర్ తోటి పసుపు ఉప్పు వేసాను. అవి వేసిన తర్వాత ఇదిగో ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇది మంచిగా వాటర్ పోయిందాక ఉడకబెట్టేసి దీన్ని మనం ఒక టమాటా వేసాను ఫ్రెండ్స్. ఒక టమాటా వేసినాక కారం కొంచెం అంటే కొంచెం, ఇదిగో కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువే ఉండాలి. కారం కొంచెం మంటగా అనిపించాలి ఫ్రెండ్స్. అలా ఉంటేనే బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నచ్చిద్ది మీకు కూడా. ఇవాళ ఇదిగో సెల్లో వీడియో తీస్తున్నాను కదా, ఇది తిప్పటానికి రావట్లేదు. ఇది ఏమనుకోవద్దు. చాలా మా కారం చాలా రెడ్గా ఉండిద్దండి. మొన్నే కొట్టించుకొచ్చాం కొత్త కారం అండి ఇది. దీంట్లో అన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి కొట్టించాము. చాలా బాగుంటుంది. ఇది కొంచెం సేపు ఉంచుదాం ఫ్రెండ్స్. ఇలా కొంచెం మగ్గనిచ్చేసి వాటర్ పోద్దాము. చాలా బాగుంటుంది. ఓకేనా. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. కారం కొంచెం అయితేనే చాలు ఫ్రెండ్స్. చాలా మంటగా ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చక్కగా అనిపిస్తుంది. అందుకే ఇలా అయితే దగ్గరగా తీసేదాన్ని. అదిగో చక్క వేడిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. మీరు కూడా ఇలా వండుకోండి, రుచిగా ఉండిద్ది. చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ స్టైల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టైల్లో వండుతున్నా. సరేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. దీంట్లో ఇప్పుడు కారం వేసావు కదా, ఆ పచ్చి వాసన పోయిందాక వండుదాము. కారం అంటే కొంచెం మనం కారం స్మెల్ వచ్చింది చూడండి, ఆ వాసన పోయిందాక ఉంచితే బాగుంటుంది కూర ఎప్పుడైనా. అలా వండుకొని సరిపడా వాటర్ పోసేద్దాం ఫ్రెండ్స్. సరిపడా వాటర్ ఫ్రెండ్స్. వాటర్ అవి సరిపోతాయి ఫ్రెండ్స్. వాటర్ కొంచెం సూప్ లాగానే ఉంచుకుందాము. గ్రేవీ కాదు, ఇవాళ సూపు చారుగా, చికెన్ సూప్ లాగా. చాలా టేస్టీగా ఉండిద్ది. బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిద్ది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండిద్ది. మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.